డిసెంబర్ 30 దేవుని వాక్య ధ్యానాంశం నిష్కపటి. దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలు యోహాను సువార్త 1:43 నుండి 51, యోబు గ్రంథం 1:6 నుండి 8, కీర్తన 32. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిష్కపటి అనే అంశము మన జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి అంశంగా ఉంటుంది. నిష్కపటి అంటే కపటము లేని జీవితం. ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. నిష్కపటి, రెండు ముఖాలు లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా, హృదయము మాట క్రియ ఒకే దారిలో ఉండేదానిని మనము నిష్కపటి అంటే హృదయ శుద్ధి, నిజాయితీ, కపటము లేని విశ్వాసము అని మనం చెప్పవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 12:9 మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి ఆయన రాస్తూ చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. నిజమే, మనం నిష్కపటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి. నేటి దిన పాఠ్య భాగాలను మీరు గమనించినప్పుడు యోహాను సువార్త 1:43 నుండి 51 భాగంలో అక్కడ మనకు కనబడేటువంటి వ్యక్తిని గురించి చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదపు మాట. ఫిలిప్పు నతానీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. అందుకు నతనీయేలు చెప్పిన మాటలకు యేసు నతనీయేలు వద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, నతనీయేలు గురించి దేవాతి దేవుడు ఇస్తున్న సాక్ష్యం. నీ గురించి నా గురించి ప్రభువు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఆయన ఇచ్చే సాక్ష్యము ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సాక్ష్యము మనకు ఆశీర్వాదకరమైనటువంటిదిగా ఉండాలి. యోబు గ్రంథంలో మీరు గమనించినప్పుడు యోబుని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం 1:6 నుండి 8 భాగంలో ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఎలాంటి అవినీతి లేదు అని ప్రభువే, తండ్రి దేవుడే అపవాది దగ్గర ఒక సవాలును విసిరినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి నీ గురించి నా గురించి ఎలాంటి సాక్ష్యము మనం కలిగి ఉన్నామో, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. యోబు 1:8. ఈరోజు యోబుని గురించి ప్రభువు చెప్పిన సాక్ష్యం, మానవుని గురించి మానవులు చెప్పే సాక్ష్యాలు కాదు, మన గురించి దేవాతి దేవుడు చెప్పగలగాలి. ఇదిగో వీరు ఇలాంటి వారు అనే విషయాలు మనల గురించి ఆయన చెప్పే సాక్ష్యము అంత గొప్పగా ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతుంది. 32వ కీర్తన మీరు గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. 32వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను మీరు గమనించండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనము కపటము లేనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మన జీవితంలో కపటము లేకుండా మనం ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రియులారా, ఆయన మనలను ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునితో మనం ఎప్పుడు కూడా ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నామో, ప్రభుతో మనకు ఉండేటువంటి సంబంధం ఎలా ఉంది, కపటము లేనటువంటి సంబంధము ప్రభు మన గురించి చెప్పగలగాలి. దేవుని దృష్టిలో నిష్కపటి విలువైన వాడు. సమూయేలు 1 గ్రంథం 16:7 ఆయన చెప్తాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు ఆయన అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. ఈ రోజున మీ మనసులు పైకి చాలా బాగున్నాయి, మీ హృదయాలు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అని మత్తయి 23 ప్రభు ఆనాటి అక్కడున్న అధికారులను హెచ్చరించిన రీతిని మన హృదయాలను తొంగి చూసుకోవాలి. దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో, ఇదిగో నీవు అంతరంగమందు సత్యాన్నే కోరుతూ ఉన్నావు,
ప్రభు మన అంతరంగము సత్యాన్ని చూస్తూ ఉన్నాడు. నిష్కపటమైనటువంటి జీవితం మనం కలిగి జీవించాలి. ప్రభు కొరకు సాక్షార్థమైన జీవితం జీవించాలి. ఈ ఇయర్ ఎండింగ్కి మనం వెళ్తూ ఉండగా మనలను మనము సిద్ధపరచుకునే వారంగా ఉండాలి. మనలను మనము దేవునితో సంధించుకున్న వారంగా ఉండాలి. కపటము లేనటువంటి జీవితం మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని అంటాడు, ఇదిగో బల నమ్మకమైన మంచి దాసుడా. పైన రూపం ఒకటి, లోపల మరొకటి మనం పెట్టుకుని ఉండడం ద్వారా మన జీవితాలు ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉండవు. నిష్కపటము అయినటువంటి జీవితాన్ని ప్రభు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన మనం పొందుకోవడానికి అబ్రహాం వలె, ఒక యోబు వలె, నతనీయేలు వలె మనం ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, మరి ఈరోజు నిష్కపటులు ఎంతగా ఆశీర్వదిస్తారు, కపట వర్తనులు వారి జీవితంలో ఎంతో కోల్పోతారు అని వాక్యంలో చాలా స్పష్టమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనము కపటము లేనటువంటి, కపటముగా మనం ఉండకుండగా కపటము లేని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దుష్కార్యము గర్భము ధరించి పాపము కొందురు, వారి కడుపున కపటము పుట్టునని యోబు 15:35. అంటే భక్తిహీనుల యొక్క జీవితాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనము కపటము లేనటువంటి వారు. అలా కపటము ఉంటే అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కీర్తన 5:6. మనము కపటము లేకుండా మనం జీవించాలి. మనుషులు కపటోపాయములు వారికి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. కీర్తన 31:20. మన జీవితంలో కపటము లేనటువంటి, అంతరంగంలో కపటం దాచుకోకుండా మనం ఉండాలి. సామెతలు 26:24. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. మరి అలాంటి కపటమైనటువంటి జీవితం నువ్వు కలిగి ముందుకు వెళ్తున్నావా? ఒకసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. నీ మనస్సు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? కపటము లేనటువంటి జీవితం. 1 పేతురు 2:2 అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే ప్రభు అంటున్నాడు పేతురు 1:3 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలికను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. ఈ రోజున నువ్వు మంచి దినములు చూడాలంటే, 2026 మంచిగా నీకు ఉండాలంటే కపటపు మాటలను వదిలిపెట్టాలి, కపటపు హృదయాన్ని వదిలిపెట్టాలి. ప్రభు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, మనుషులు కాదు. అలాంటి సాక్ష్యార్థమైన జీవితం జీవిస్తూ ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తే దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదాలు మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రభువా, నిష్కపటమైన జీవితం బిడ్డలకు దయచేయండి. 2025 ముగించుకుని 2026లోనికి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో బిడ్డలను బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వారికి కావలసిన ప్రభువా నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బహుగా మీరు వారిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఈ దిన దీవెనతో నింపండి. ఈరోజు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.